ఏం చూస్తున్నావు? బాగా చూడబడుతుంది. ఓ బాబు, ఓ పాప, ఓ ఓ సార్, ఓ మేడం, ఏం చూస్తున్నావు? లైకులు కొడుతున్నావా? సబ్స్క్రైబ్ చేసినావా నువ్వు ఇంతకీ? ఆ? లైకులు కొట్టుర్రి. లైకులు కొట్టకుండా చూస్తే పాపం తగులుతుంది. కేసు పెడితే 210x2 పడుతుంది తెలుసా? ఆ, లైకులు కొట్టుర్రి, సబ్స్క్రైబ్ చేయరు, గంట కొట్టుర్రి. ఇక మావాడు తలుక్కుంటాడు. హలో, తమాషా అవుతాయి జోక్. అంత మంచిదేనా? నిన్న నైట్ రివ్యూ వీడియో చూసిరా? చూడపోతే ఇది ఆపుర్రి. ఇది ఆపి రివ్యూ వీడియో చూసి వచ్చినాక ఈ వీడియో చూడుర్రి. రివ్యూలో మన ఒపీనియన్, అంటే నా ఒపీనియన్ మీ ఒపీనియన్ మ్యాచ్ అవుతుందా లేదా గనలో తెలుస్తుంది. ఇదే ఉన్నది తమాషా ముచ్చట్లు ఇవన్నీ. అది చూసి వచ్చిన తర్వాత ఈ వీడియో చూడు. రివ్యూ బాగుంటుంది. రివ్యూలో ఒక 10 పాయింట్లు ఉంటాయి, అందులో 9 పాయింట్లు బాగుంటాయి. చెప్పేటప్పుడు 10 పాయింట్లు గట్టిగానే చెప్పినా కానీ ఆ తర్వాత నాకే ఒక పాయింట్ నచ్చలేదు. అంటే దివ్య నిఖిత వర్సెస్ తనుజ రైవలరీ స్టార్ట్ అయింది. ఇక మొత్తం వారు వన్ సైడ్ విన్నర్ డిసైడ్ కాదు, ఇక పోరాడడానికి ఒకరు వచ్చిర్రు. ఇట్లాంటివన్నీ కొంచెం ఎక్కువ మసాలా వేసి చెప్పినట్టుగా అనిపించింది. అంటే చెప్పేటప్పుడు ఊపులో ఉత్సాహంలో చెప్పేసినాం కానీ ఆ తర్వాత అనిపించింది ఇది ఏం జరగదురా. ఫస్ట్ డే నుంచి నామినేషన్ డే 1 ఎప్పుడైతే మనకి వీళ్ళు లోపలికి ఎంటర్ తెల్లారి నామినేషన్స్ అయినాయో ఆ రోజు నుంచి 61th డే ఇప్పటికీ ఏమీ మారలేదు. ఈ సీజన్లో డే 1 ఎట్లుందో ఇప్పుడు కూడా అట్నే ఉంది. గదే ప్యాటర్న్, గదే కథ. తనుజ ఏడుస్తుంది, తనుజకి సింపతి వస్తుంది, తనుజకి సపోర్ట్లు కొడతారు, తనుజకి ఓట్లు పడతాయి. అంతే. ఏడుచుడు. ఈ సీజన్ మొత్తం ఏడుపు ఓటు సీజన్ అని పెట్టచ్చు మనం పేరు. సీజన్ 9 ఏడుపు ఓటు సీజన్ అని పెట్టచ్చు. ఆ ఏడుపుకే ఓట్లు పడ్డాయి, ఏడుపుకే నడుతుంది. ఇప్పటికీ గదే కథ. తనుజ ఏడుస్తుంది, పక్కన బర్నీ అని వస్తాడు. ఆ డే 1 ఏది జరిగిందో నేను అది డే 1కి సంబంధించిన ఒక చిన్న షార్ట్ వీడియో ఒకటి నాకు ఎవరో ట్యాగ్ చేస్తే నేను షేర్ చేసిన, చూడండి. డే 1 ఏది జరిగిందో గదే ఖర్చు తీసుకోవాలి. ఒక నిమిషం ఎవరు చెప్తా. టిష్యూ పేపర్. డే 1 ఏదైతే కలిసినట్టు ఆ రోజు నుంచి ఈరోజు 61th డే కూడా నాతో ఎవరు మాట్లాడదు, నన్ను టార్గెట్ చేసి నాకెవరు లేరు ఇక్కడ. సింగిల్ షాట్లో చెప్పేసిన సీజన్ మొత్తం అదే బర్నీ అని ఉంటాడు, అదే ఇమాన్యుయల్ ఉంటారు, వాళ్ళే మొత్తం చుట్టుపక్కలంతా వాళ్ళే ఉంటారు. మళ్ళీ వాళ్ళు మారితేలే, ఆ టీం మారితేలే, మధ్యలో వచ్చిన వాళ్ళంతా కొట్టుకొని పోయారు. ఆ మెయిన్ బ్యాచ్ ఏదైతే బిగ్ బాస్ మా అనుకున్నాడో ఆ బ్యాచ్ అంతా అట్నే ఉంది. రీతు ఉంటుంది, బర్నీ అని ఉంటాడు, ఇమాన్యుయల్ ఉంటుంది, తనుజ ఓసారి మర్చిపోయా. ఇది మాత్రం కామన్ కంటిన్యూటీ. తినమ్మ జీవితం ఏం మారుతుంది అయ్యా, ఏమి మారేను రా వెలివాడా బతుకులు అన్నట్టుకునేది ముచ్చరా. సరేలే, ఎంత చెప్తే ఏమవుతుంది, ఇది మారదబ్బా. ఇంకా దీనికి అమలక్కలంతా వీడియోలు ఎత్తురు అయ్యా. మా అక్కలు చెల్లెలు చాలా మంది వీడియోలు చేసి సెల్ఫీలు పెట్టి అసలు తనుజకి ఎంత జరిగిందో తెలుసా. దివ్యను అయితే ముక్కలు కట్టబెట్టాలి, దివ్యను ఎలిమినేట్ చేయండి, దివ్య వీడియోలు చేశారు. చాలామంది చెప్తారు, నాకు షేర్, నాకు చాలామంది పంపిస్తారు. ఏమో నేను నిన్న రాత్రి అంతా ఇట్లా కూర్చుని చూస్తా ఉన్నాను అన్నట్టు. ఇక ఎట్టాగు ఇక లైవ్ లేదు కదా అని చెప్పి అట్లా టైంపాస్కి రీల్స్ బిగ్ బాస్ అని కొట్టి రీల్స్ అని చూస్తుంటే ఎంతమంది అక్కలు, ఎంతమంది అమ్మలు, ఎంతమంది చెల్లెళ్ళు, అబ్బా ఏం ఆటకు తీసుకున్నారు అబ్బా. తనుజాని గుండెల్లో పెట్టుకున్నారు. రాణి హృదయ రాజ్యపు రాణిని చేసిర్రు బికాజ్ ఆఫ్ బట్టలు మంచిగుంటాయి. నాకు తెలుసు మీరంతా దొంగలు, మీరంతా ఆట చూడరు, పాట చూడరు. మీరు సీరియల్ ఏడుపులు కావాలి, మీకు ఆ బట్టలు మంచిగా వేసుకోవాలి. మంచి ఆ సీరియళ్ళల్లో నగలు నాట్రాలు మొత్తం ఇంటనే ఉంటుంది. అత్త ఇంటనే ఉంటుంది, కోడలు నలుగురు ఇంటనే ఉంటుంది, అందరు ఇంటనే ఉంటుంది. సీరియళ్ళల్లో మంచిగా నగలు దిగేసుకొని తిరుగుతారు, ఇండ్లలో తిరుగుతారు, నగలు దిగేసుకొని తిరుగుతారు, నైట్లు వేసుకొని తిరుగుతారు. మీరు ఆ నగలు తీసి అబ్బా ఎంత క్యూట్గానే బట్టలు, అబ్బా చీర ఎక్కడ కొన్నది, ఎంత ముద్దుకున్నది చీర చూడు, మేము ఏడుకున్నది, ఈ చైన్ పాడుగానే ఎంత మంచిగా ఉన్నది, బేగంబాతారు పోయి చూద్దాం ఒకసారి. ఏడుకున్నది అబ్బా ఈ వడ్డానం ఏ చూడు. మిమ్మల్ని బిగ్ బాస్ మీరు బిగ్ బాస్ అనుకుంటారా ఇంకేమైనా అనుకుంటారా? ఈ బిగ్ బాస్ని బిగ్ సీరియల్ చేసిర్రు. బిగ్ బాస్లో ఎస్తుంది సీరియల్కి సీరియల్ అంటారా? మీరు ఏవట్టే నాకు కోపం వస్తుంది కానీ ఏం చేస్తాను చెప్పుర్రి. దానికి మళ్ళీ ఇంకా వీడియోలు చేస్తారు. ఎంత ఏడిపించింది అసలు ఆ పిల్ల చూడు, ఎంత ఘోరం అనేది. భరణ్య ఎట్టుంటుంది చూడు, కాళ్ళు చూడు ఎట్ట పెట్టింది, ముక్కు చూడు ఎట్ట పెట్టింది, మూతి చూడు. బిగ్ బాసా ఎంత గోసా మారదయ్యా. దీనికి అంటే ఈ సీజన్కి రేటింగ్ వస్తుందంటే ఇంకా నెక్స్ట్ సీజన్ ఇంకెంత ఘోరం ప్లాన్ చేస్తారో. ఒక అత్తను కోడల్ని పెడతారు కావచ్చు. ఇక తండ్రి బిడ్డలు ఉంటేనే గిట్టుందంటే అత్త కోడలు ఉంటే ఇంకెట్టుంటుంది, గట్టి కూడా అమ్మ తోడు. సరే, ఈ వీడియోలో నాగార్జున సార్ అడగడానికి ఏమున్నాయి అనే వీడియో
ప్లస్ అదొకటే కాకుండా ఏం లేదు ముచ్చట కాబట్టి మిడ్ నైట్ ముచ్చట్లలో కొన్ని మిగిలిపోయిన ముచ్చట్లు ఉన్నాయి. యాక్చువల్లీ అంతా కూడా మనకి ఎపిసోడ్లో చూపించినట్టే మిగిలిపోయిన ముచ్చట్లు కొన్ని ఉన్నాయి, కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. అవి ఒక 2-3 ముచ్చట్లు ఎక్కువ మాట 2-3 ముచ్చట్లు అవి మాట్లాడుకుందాం. దాంతో పాటుగా ఎలిమినేషన్ అనాలిసిస్ కూడా ఇందులోనే చేస్తాం. ఏందన్నా ఒకటే వీడియోలో అన్నీ అంటే మరి ఏం చేస్తాం, అంతకుమించి పెద్ద మ్యాటర్ లేదు. చేయాలంటే చేయొచ్చు, 4 వీడియోలు వేసుకోవచ్చు, పైసలు వస్తాయి. కానీ అట్లా చేయబుద్ది కాదు, మనసు రాదు. అందుకని చెప్పి అసలు ఈ వీడియో చేద్దామంటే మనసు వస్తలేదు. కానీ ఏదో మన నాగార్జున సార్ అడగడానికి నేను వీడియో ఏందన్నా శుక్రవారం చేస్తానో చేయలేదని చాలామంది మెసేజ్ పెట్టారు ఇన్స్టాగ్రామ్లో అని చెప్తాను అంతే, అందుమించి ఇంకేం లేదు. సరే, దీనిలోనే ఎలిమినేషన్ అనాలిసిస్ డబుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్స్ ఉంది, అది కూడా చెప్తా. క్షమించాలి, వయసు మీద పడుతుంది కదా. అట్లే ఓకే సరే. ఓకే నాగార్జున సార్, హలో ఆదాబ్ సత్ శ్రీ అకాల్. విజయవాడలో ఉన్న బాబీ వాళ్ళ ఫ్రెండ్స్ మిత్రులు సర్దార్జీ మిత్రులందరికీ అంటే చెప్పాడు కదా మొన్న అని. ఓకే, సత్ శ్రీ అకాల్. వెల్కమ్ టు వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9. డబల్ డోస్, డబల్ హౌస్, డబల్ హార్ట్స్, మిన్బోగుళ్ళు అదొకట్లేదు అంతే. ఓకే ఓకే రైట్. నాగార్జున సార్ అడగడానికి ఏమున్నాయి అని ప్రతి వారం నేను చేయాలంటే మంచిగా చేస్తాబ్బా, మంచిగా క్వశ్చన్లు వస్తాయి. పోయిన వారం ఆ దొంగల టాస్క్ తర్వాత పిచ్చిలేసింది, అసలు ఎట్లా చేయాలన్నా అనుకున్నా. ఏదో రకంగా మేనేజ్ చేసేసిన, మొత్తంగా అది కొంచెం బెటర్గానే ఉండే. అందులో అడిగిన క్వశ్చన్లన్నీ కూడా అడిగిండు. కానీ ఈసారి మాత్రం రాద్దామంటే హరిగోసా మామూలుగా అయితే నాకు 30-40 క్వశ్చన్లు ఈజీగా వస్తాయి, అసలు వస్తలేవు. ఎంత చేసినా కానీ ఇగో కరెక్ట్గా 12 మంది పేరు రాసిన అంతే, క్వశ్చన్లు కూడా రాయలే. 12 మంది పేరు రాసి ఏం అడగచ్చు అని చెప్తామని చెప్పి కూర్చున్నా. ఒకటి ఓపెనింగ్ ఇమాన్యుయల్ కంగ్రాచులేషన్స్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. 3 సార్లు ఏవయ్యా క్యాప్టెన్, మామూలుడి కాదు. టాస్క్ అంటే పసక్. అయినా ఏంటయ్యా నువ్వు ఆల్రెడీ క్యాప్టెన్ అయ్యావు, 2 సార్లు అయ్యావు, అయినా కానీ సపోర్ట్ బాగానే చేశారుగా. సపోర్ట్ చేయడం ఏంటి సార్, ఏదో ఆకచ్చి ముళ్ళు మీద పడ్డది, ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డది, అది మొత్తం కొట్లాడుకున్నారు, ముళ్ళు వేయింది ఆకు వేయింది నేను మిగిలిన అని చెప్తారు కావచ్చు. ఏదేదో జరిగింది సార్. హీరో విలన్ అంతా కామెడీ అందరు కొట్టుకొని కామెడీని హీరో చేసినారు సార్. అసలు నన్ను ఎందుకు ఉంచారో నాకే తెలియదు సార్. ఉంచారు అంతే, ఉన్నాను కాదబ్బా, ఇదంతా కామెడీ. కానీ అతను అందరితో మంచిగా ఉంటాడు కాబట్టి అతనికి రైవలరీ లేదు. దీన్ని కన్నింగ్నెస్ అనే ఒక కామెంట్ పెట్టారు. కన్నింగ్గా ఇంతవరకు సేఫ్ గేమ్ ఆడి నామినేషన్లోకి రాని ఇమాన్యుల్ నీకు నచ్చిందా అని పెట్టారు. ఒకటి, అందరితో మంచిగా ఉన్నాడు, కన్నింగ్ లేడు, అందరితో మంచిగా ఉన్నాడు, దానివల్ల నామినేషన్లోకి రాలి. 3 సార్లు క్యాప్టెన్ అయింది కాబట్టి నామినేషన్లోకి రాలే. అంటే 2 సార్లు క్యాప్టెన్ అయింది కాబట్టి 2 సార్లు నామినేషన్లోకి రాలే. ఇంకోటి, నామినేషన్లకు ఒకరు ఓటేసినా కానీ ఇంకొకరు వేరే వాళ్ళకి, అంటే మొన్న నామినేషన్లలో నువ్వా చూజ్ చేసుకోమంటే నీకంటే అతని ఆటే బాగుంది కాబట్టి ఇతను నామినేట్ చేస్తున్నా అని చెప్పి అట్లా నామినేషన్లో కూడా ప్రతిసారి ఏదో ఒకటి జరిగింది, ఏదో ఒక మతలబు జరిగి అతను సేవ్ అవుతూ వచ్చిండు. అతను నేను సేవ్ కావాలి అని దానికోసం స్ట్రాటజీ వేసింది అయితే లేదు. అంటే నేను ఇమాన్యుల్ మెచ్చుకుంటున్నాను కాదు, ఇక్కడ ఈ సీజన్లో అందరికీ మంచి క్వాలిటీస్ ఉన్నాయి, అందరికీ చెడు క్వాలిటీస్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఎవరు కూడా పర్ఫెక్ట్ విన్నర్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళు లేరు. ఇప్పుడు తనుజ ఉంది, తనుజ మొత్తం నెగిటివ్ అంటే కాదు. తనుజకు ఒక పాజిటివ్ ఆరా ఉంది. ఎంతటి స్ట్రాంగ్ పర్సన్ అయినా తన ఫ్రెండ్ని చేసుకుంటుంది, అది తన దగ్గర ఉన్న గొప్పతనం. అంటే ఎంత స్ట్రాంగ్ పర్సనాలిటీ ఉన్నని అతను ఈమె మీదకి ఎంత సీరియస్ అవని వాళ్ళతో దోస్తానా చేస్తుంది. అంటే ఆ సినిమా వర్షన్ సినిమా డైలాగ్ కింగ్ లాంటి కూడా పక్కన కూర్చుని పెట్టి సపడకు ముచ్చట పెట్టి సపడకు ముద్దలు తినిపి సైలెంట్గా ఉండు అనేటట్టుగా చేయగలిగేంత కెపాసిటీ ఉన్న పర్సన్ తన దగ్గర ఒక పాజిటివ్ ఆరా ఉంది, అది తన ప్లస్, అంతకు మించి ఇంకేం లేదు. ఏడుస్తుంది, చాలా నెగిటివ్. రెండోది సపోర్ట్ కోరుకుంటుంది, ప్రతిసారి సపోర్ట్ తోటి గేమ్ ముందుకు పోవాలనుకుంటుంది, ఇంకా నెగిటివ్. అండ్ ఆఖరి రౌండ్లో ఉండేటప్పుడు కూడా ఆపోనెంట్ని బతిలాడుతుంది, ఆపోనెంట్ని ఓడిపోయి నేను గెలుతా అని అడుగుతుంది. ఇవి చాలా దారుణమైన విషయాలు. ఇమాన్యుల్ విషయంలో కావచ్చు, నేను రీతు విషయంలో కావచ్చు, ప్రతిసారి ఇది రిపీట్ మోడ్లో జరుగుతూ ఉంటుంది. ఇది అసలు ఒక స్పోర్ట్స్మెన్షిప్ ఉన్న పర్సన్ కాదు. ఇది స్పోర్ట్స్దా గేమ్, ఇది టాస్క్లు ఆడేదా, ఇది పర్సనాలిటీ షో. అంటే పర్సనాలిటీ షో పరంగా చూసినా కానీ అది గుడ్ క్వాలిటీ కాదు, అది మంచి క్వాలిటీ కాదు. నా కోసం స్టాండ్ తీసుకొని నలుగురిని అడుగుతూ ఉంటుంది. ఇట్స్ నాట్ గుడ్. తనకి అంటే ఓన్లీ తనకి ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి ముందుకు పోతుంది. లేకపోతే ఇట్లాంటి పర్సనాలిటీ కన్నా రీతు చౌదరి లాంటి పర్సనాలిటీ చాలా బెటర్. సరే, ఇవన్నీ ఎందుకు సైడ్కి పోయినాయి. నాగార్జున సార్ ఇప్పుడు ఇమాన్యుల్కి సూపర్ అబ్బా, నామినేషన్లోకి వస్తే చూద్దామని కలగంటున్నావు, కానీ అది కలలానే మిగిలిపోతుంది. ప్రతి వారం కూడా నామినేషన్ అనగానే నువ్వు ఏదో ఒక రకంగా సేవ్ అయిపోతున్నావు. ఇది కరెక్ట్ కాదు. కనీసం ఒక్కసారైనా రా, నీకు దండం పెడతాయా, రావయ్యో. సరే, ఆ తర్వాత తనుజ భలే ఏడ్చావమ్మా, చాలా నీట్గా ఏడ్చావు. టిష్యూ పేపర్ సరిపోయా, పంపించమంటావా? స్పెషల్గా నీకోసం ఒక కాటన్ అంటే ఒక బాక్స్ నిండారుగా టిష్యూ పేపర్లు కొత్తగా ఫ్రెష్గా కొత్త బ్రాండ్ వచ్చిందంట ప్రమోషన్ కోసం, నీకోసమే పంపిస్తున్నాం. దాన్ని బాగా ఏడ్చి అది బ్రాండ్ కనిపించేలాగా ఏడ్చి తుడుచుకునేటప్పుడు చూపించమ్మా, ప్రమోషన్ అయిపోద్ది. టిష్యూ పేపర్ల ప్రమోషన్లు ఎక్కువ వస్తున్నాయంటే ఎందుకు అనుకున్నా, నీకోసమేనా అని అడగాలి. లేకపోతే నిజంగా బ్రాండ్ కొలాబరేషన్ పెట్టుకోవచ్చు అబ్బా. టిష్యూ పేపర్ కంపెనీ వాళ్ళు ఎవరైనా ఉంటే పెట్టుకోండి. తనుజా మేడం ఉన్నప్పుడే వర్కౌట్ అవుతుంది అది. కానీ తర్వాత
గేమ్ బాగా ఆడావమ్మా, హర్రర్ టాస్క్‌లు చాలా బాగా చేసావు అని చెప్పి హర్రర్ టాస్క్‌ని మళ్ళీ ఒకసారి రిపీట్ మోడ్‌లో పెట్టండి సార్. ఎందుకంటే ఫుటేజ్ ఏం లేదు, అంటే అడగడానికి ఏం లేదు, పెద్దగా వర్కౌట్ అయ్యేది ఏం లేదు కాబట్టి సండే, ఫండే లాగా సాటర్డే, 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 సండే అని పెట్టండి సార్. సండే, ఫండే, సాటర్డే, సండే అయితే టోటల్‌గా ఫండే అంతే కదా! ఓకే. ఏదో ఒకటి చెప్పేసా, కలిపేసా. సరే. అయితే అది పెట్టండి. హర్రర్ టాస్క్ మళ్ళీ ఒకసారి లోపలికి పంపించి బయటకొచ్చి తెప్పియడం పెట్టండి. కొంచెం కామెడీగా ఉంటుంది. ఓకే. హర్రర్ టాస్క్‌లో బాగా గుర్తుపట్టావమ్మా, వెరీ నైస్ అని చెప్పొచ్చు. ఇది ఒకటి ఉంటుంది, అంతకు మించి ఇంకేం లేదు కదా! ఈ వారం అంతా ఏం చేసింది అంతే. ఆ తర్వాత మనకి ఇవి ప్లే చేసి చూపియండి సార్, ఒక పని అయిపోద్ది. టైం వేస్ట్ కాకుండా ఉండాలంటే మనకు అవి ఉన్నాయి కదా సార్. సుమన్ శెట్టి అన్న ప్రభంజనం, అంటే దివ్యనికిత ప్రభంజనం, అదే వాళ్ళ సీక్రెట్ టాస్క్లు ఉన్నాయి. లేచి నిల్చొని కూర్చోబెట్టు, అక్కడ కూర్చున్న వాళ్ళని లేపి నువ్వు కూర్చో, ఇవి ఉన్నాయి కదా ఆ అద్భుతమైన సీక్రెట్ టాస్క్లు. పాలు తాగాలి, పాల ప్యాకెట్లన్నా పెట్టాలి, అవి ఉన్నాయి కదా, అవన్నీ చూపియరు. దొంగ 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 అమ్మో దొంగ అని బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వేసేయరు, లేదంటే జంబరికి ఆ మ్యూజిక్ ఏంటి సార్, ఆ మ్యూజిక్ వేసి ఇవన్నీ చూపియండి. సుమన్ శెట్టి అన్న ప్రభంజనం, సుమన్ శెట్టి అన్న హీరో వేసి చూపియండి. సుమన్ శెట్టి అద్రగొట్టవే సీక్రెట్ టాస్క్, యాక్చువల్లీ నీకు అర్థం కాలేదు, అది అద్భుతం. ఆ తర్వాత దివ్యనికిత వచ్చింది, ఆ తర్వాత దడదడే అదిరిపోయే సీక్రెట్ టాస్క్లు ఒక్కొక్కటి చింపి ఉతికి ఆరేసావయ్యా. సుమన్ శెట్టి కొంచెం కూడా డౌట్ రాకుండా అద్రగొట్టావు, అసలు సూపర్ అని ఇమాన్యులు రీతుతోటి మాట్లాడిండు కదా. అసలు ఈ రెబల్ ఎవరో మన పక్కనే ఉండి మనం వాళ్ళ పక్కనే కూర్చొని మాట్లాడుతుంటే, ఒకవేళ ఆ తర్వాత రెబల్ వాళ్ళే అని చెప్పి తెలిసిన తర్వాత మనకు చూపించినప్పుడు ఎంత ఫన్నీగా ఉంటుంది కదా అని అన్నాడు కదా. అట్లాంటివన్నీ ఏంటి సార్, అయిపోతుంది మనకి ఎపిసోడ్ నిండుతుంది అన్నట్టు. నా ఉద్దేశం ఏంటంటే ఎపిసోడ్ నింపాలి. తర్వాత దివ్య, ఏంటమ్మా తనుజ అంటే కోపమా, ఎందుకు కోపం, మీరిద్దరు కలిసిపోండి, లేచి నిల్చోండి, హగ్ ఇచ్చుకోండి, ఓకేనా, మీరంతా సోల్మేట్స్ అవ్వాలి, ఓకేనా. మీకు గుర్తుందా తనుజ వర్సెస్ రీతు జరిగినప్పుడు మీరు ఇద్దరు సోల్మేట్స్ అవ్వాలి అని చెప్పి వాళ్ళిద్దరిని కలిపేసారు. యాదిహే, వాళ్ళు బయట సోల్మేట్స్ కాదు. ఇక్కడ ఏంటంటే మీరంతా కూటమి, అంటే ఒక గుంపులాగా ఒక సిండికేట్ అయ్యి ముందుకు పోండి అని ఇండైరెక్ట్గా చెప్పినట్టుగా అర్థమైందా. ఇమాన్యులు, తనుజ, ఇటు రీతు, మీరంతా కలిసి కట్టుకు ఉండాలమ్మా, కళ్యాణ్ నువ్వు కూడా తనుజతో ఉండాలమ్మా, ఓకేనే అని చెప్పి వాళ్ళందరినీ సిండికేట్ చేసే ప్రయత్నం చేసిండు బిగ్ బాస్ మా స్టార్టింగ్ నుంచి కూడా. మీరంతా కలిసి ఆడాలి, మీరంతా గ్రూప్ ఫామ్ చేయాలి, ఓకేనా అని చెప్పిండు అనమాట. అట్లా గ్రూప్ ఆడితే గ్రూప్ గేమ్ అనేటోళ్ళం, కానీ ఇప్పుడు గ్రూప్ ఆడినా కానీ గ్రూప్ గేమ్ అంటలేం మనం, అదొక వెరైటీ. దివ్య, ఏంటమ్మా కళ్యాణ్ ఎందుకు తీసేసావు, అప్పుడు బర్నీ కదా అవుట్ కావాల్సింది, బర్నీని కూడా ఉంచాల్సింది కదా, నువ్వు కిందికి పైకి లేపి కూర్చొని పెట్టినప్పుడు ఆయన కూడా లేపి పక్క జరిపావు కదా, ఆయన తీసిన తర్వాత కూడా ఎందుకు ఆ నేమ్స్లో చెప్పలేదు, మార్చేసావు ఆట, ఏంటి ఫేవరెటిజమా, బాండింగా అని చెప్పాలి. అంతే, అదొకటి ఉంది. తనుజని ఎందుకు తీసావమ్మా, తనుజకు సపోర్ట్ చేస్తాను కానీ అడుగుతారు కావచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే తనుజకు కొంత సపోర్ట్ ఉంటుంది అబ్బా టీం నుంచి, అందులో భాగంగా అడుగుతారు. అడిగి అట్టెట్టా నువ్వు తీసేస్తా అంటూ, నువ్వు రీతు తనుజ ఉంటే నువ్వు తనుజకి సపోర్ట్ చేస్తా అన్నావు కదా, మరి రీతు అక్కడ ఉన్నప్పుడు రీతుని తీసేసి ఉంచాలి కదమ్మా అంటే, నేను ఇమాన్యుల్కి సపోర్ట్ చేస్తున్నా సార్ అందుకని చెప్పి తీసేసినాను, ఆమెకు చెప్పుకునే బాధలేవో చెప్పుకుంటుంది అంతే. అటు ఇంకేముంది దివ్యది అంతే. దివ్య క్యాప్టెన్సీ బాగా చేసిందా, దివ్య మంచి క్యాప్టెనా కాదా అని చెప్పి, వర్స్ట్ క్యాప్టెనా బెస్ట్ క్యాప్టెనా ఇట్లా ఒకటి పెట్టండి సార్, అయిపోతుంది. మనకు కొంచెం ఫుటేజ్ వస్తుంది. క్యాప్టెన్షిప్ బాగుందా బాగాలేదా, ఆర్ఎంగా బాగా చేసిందా బాగా చేయలేదా, ఈ రెండు పెట్టండి. వర్స్ట్ క్యాప్టెన్, వర్స్ట్ బెస్ట్ పెట్టేస్తే అయిపోద్ది కదా. అగ్గ ప్రింట్లు మర్చిపోయినాం సార్ మనం, స్టాంపులు వేసి రెడ్ కలర్ అవి వేసేయండి, పని అయిపోద్ది ఈ వారం. ఒక టైం నడుస్తుంది, పంచు కొట్టాలి మొఖాన కొట్టాలి ఉంటుంది చూడు, అది వేసినామంటే కొంచెం ఈ రోజుకి క్రాస్ ఎవరికి వేస్తావు అని పెట్టండి. వర్స్ట్ తీసుకుపోయి జైల్లో పెట్టచ్చు, అది కూడా మనకు ఫుటేజ్ ఉంటుంది. ఏమంటారు, ఐడియాస్ ఇస్తున్నా, తీసుకోండి. నెక్స్ట్ ఆ తర్వాత భరణి, ఏంటయ్యా బాండ్ భరణి మళ్ళీ భారం అవుతుందా, భుజాల మీద ఎక్కించుకుంటున్నావు కదా మొత్తం బాండ్స్ అన్నీ. సార్ నేను ఎక్కడ ఎక్కించుకుంటున్నాను సార్, వాళ్ళే ఊరికి వచ్చి ఎక్కుతున్నారు సార్, ఎక్కి తొక్కేస్తున్నారు సార్, నేనేం చేయట్లేదు సార్, తొక్కలేదు, నేను ఎందుకు వచ్చానో నాకే అర్థమవుతలేదు సార్. ఆమె టార్గెట్ చేస్తుంది, ఈమె టార్గెట్ చేస్తుంది, మీడియట్ ముచ్చట్లు ఉంటుంది. వాళ్ళు బాగానే టార్గెట్ చేసుకుంటున్నారు, మధ్యలో నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు వీళ్ళంతా అంటాడు. పాపం అనిపించింది. సో ఎందుకు సార్ ఈ దారుణం సార్, నిజంగా చెప్తున్నాను సార్. నా పరిస్థితి ఎలా ఉందంటే, కోడిపిల్ల అవ్వాల్సిన కోడిగుడ్డులాగా చివరి దశలోకి వచ్చిన తర్వాత గుడ్డును బలగొడితే ఆ గుడ్డుకి, ఆ తల్లికి, ఆ కోడి పెట్టకి ఎంత పెయిన్ ఉంటుందో అంతకు మించిన పెయిన్ ఉంది సార్. ఇది కాదు సార్, గుడ్డు పెట్టే కోడికున్నంత పెయిన్ ఉంది సార్. సార్ అంత పెయిన్ ఉంది సార్, టార్చర్ సార్ నాకు, ఏంటి సార్ ఇది అని చెప్పుకుంటే బాగుంటుంది. ఏమంటావు చూస్తాను మళ్ళా, ఏమంటావు చెప్పు, నువ్వు సపరేట్గా ఉన్నావు, కామెంట్ చేయి, ఏదో ఒకటి లైక్ చేసినా, ఇప్పటికైనా లైక్ చేయలే, చూస్తాను అప్పటి నుంచి లైక్ చేయవా, చెయ్యి. తర్వాత ఖచ్చితంగా నాగార్జున సార్ అడగాలి, నీకోసం నువ్వు స్టాండ్ తీసుకోవా, వాళ్ళందరూ వచ్చి స్టాండ్ తీసుకో అంటే నీకోసం నువ్వు స్టాండ్ తీసుకొని గట్టిగా అడగాలి కదా.
నీతో నాకు బాగుండలేదు, నీతో కూడా నాకు బాగుండలేదు, ఏంటి నువ్వు మధ్యలోకి తెస్తున్నావు, అసలు మీరేంటి, ఇదంతా ఏంటి, సూర్రు సుమ్మైద్ది మీకు అని గట్టిగా అడగచ్చు కదా, వార్నింగ్ ఇవ్వచ్చు కదా అని అడగాలి. బర్నీ గారు మీరు కొంచెం రివర్స్ అవ్వాలి, గట్టిగా మాట్లాడాలి, ఇట్టుంటే కష్టం, ఇట్టుంటే నెక్స్ట్ వీక్ వీడుకోలు అవుతుంది సార్ అని చెప్పాలి. ఇంకేంటి ఈ వీక్ టాస్క్ భలే ఆడావు, నడుము నొప్పున్నా పక్క బుక్కలో నొక్కు రిబ్స్లో నొప్పున్నా అయినా కానీ నువ్వు చాలా బాగా ఆడావయ్యా, చాలా అంటే చాలా కష్టపడ్డావు, వెరీ నైస్, టాస్క్లో పర్ఫార్మెన్స్ బాగుంది అని చెప్తే బాగుంటుంది. ఎందుకంటే బాగా ఆడి, నిజంగా బాగా ఆడి నాన్న. రైట్, నెక్స్ట్ రాముకి కొంచెం గట్టి క్లాస్ పడుతుంది అనుకుంటా. నాకు తెలిసి రేపు రాముకి డెడికేటెడ్ చేస్తారు అనుకుంటా సాటర్డేని. పోయిన వారం ఎవరికో డెడికేట్ చేశారు కదా, అట్లా ఈసారి రాముకి డెడికేట్ చేస్తారు అనుకుంటున్నా. రాముకి గౌరవ్కి ఏంటంటే గౌరవ్కి అన్యాయం జరిగిందన్న పాయింట్లో, అండ్ రాముకి వచ్చేసరికి నువ్వు అన్యాయం చేస్తానమ్మా బిగ్ బాస్ హౌస్కి అని చెప్పి గట్టిగానే వేసుకుంటాను అనుకుంటున్నా. రాము నీకు వెళ్ళాలని ఉందా, ఓపెన్ ద గేట్స్ వెళ్ళిపో, అంతే తప్ప ఇంకా నాటకాలు వద్దు. అసలు నువ్వేం చేస్తున్నావు, సాక్రిఫైసా, ఏం చేస్తున్నావు, గివ్ అప్, అసలు నువ్వేం చేస్తున్నావు, ఎవరికోసం ఆడుతున్నావు, దేనికోసం ఆడుతున్నావు, నీకు గ్రీన్ కార్డ్ వద్దు, నీకు టాస్క్లో వద్దు, నీకు ఏది వద్దు అన్నప్పుడు, క్యాప్టెన్సీ వద్దు, కంటెండర్షిప్ వద్దు, ఏది వద్దు అన్నప్పుడు నువ్వు మాకొద్దు అని చెప్పి నాగార్జున సార్ గట్టిగా క్లాస్ వీకి వీడియోలు వేసి చూపించి టాటా బై బై చెప్పే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. డబల్ ఎలిమినేషన్ అన్నా కదా, ఇదే ఉండే ఛాన్స్ ఉంది. సో రాము రాథోడ్ని పంపించేంత వరకు తీసుకుపోతారు. అతను ఒకవేళ ప్లీజ్ చేసి అడిగి రిక్వెస్ట్ చేసి నెక్స్ట్ వీక్ గట్టిగా ఆడతా అంటే ఉంటాడు, లేదంటే మూటా పైలమే అవ్వా మళ్ళీ మాట పైలమే అవ్వా పరుడు పైలమే అవ్వా పల్లకాడు పైలమే అవ్వా అని పంపిస్తారని అనుకుంటున్నా. మనోడు కూడా పోవడానికి రెడీగానే ఉన్నట్టుగా ఉన్నాడు చూస్తా అంటే. రైట్, ఆ తర్వాత కళ్యాణ్ నిన్ను దివ్య తీసేసింది కదా. అవును సార్, దివ్య తీసేసిన అని చెప్పిన తర్వాత కూడా నువ్వు ఎందుకు స్టాండ్ తీసుకోలేదు, ఎందుకు తీసావని ఎందుకు అడగలేదు, అసలు నువ్వు ఎందుకు ఉన్నావు, ఏం చేస్తున్నావు. తనుజాని దివ్య తీసేస్తే నువ్వు హట్ అయ్యావు, కానీ నిన్ను తీసేస్తే మాత్రం నువ్వు హట్ కాలేదు. ఇలా అయితే నీ ఆట చెట్టెక్కినట్టే, గట్టెక్కినట్టే, పుట్టెక్కినట్టే, అటకెక్కినట్టే అని చెప్పి కొంచెం గట్టిగా చెప్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే బయట ఉన్న ప్రజానికనేమో ఆయనని టాప్ 2 కంటెస్టెంట్ అంటున్నారు, రన్నర్ అంటున్నారు, మోత మోగుతుంది, కామెంట్లు వస్తాయి, వీడియోలు ఉంటాయి, చాలా 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 ఉంటాయి. ఆయనకు భజన చేస్తా ఎవరైనా వీడియో చేసినా ఆయన గట్టిగా రీచ్ అవుతుంది. ఇంత జరుగుతున్నప్పుడు ఆ కంటెస్టెంట్ నుంచి వచ్చిన పర్ఫార్మెన్స్ గిదే, అది నేను కోరుకుంటున్నా. మోర్ పర్ఫార్మెన్స్ చెప్పాలి అని నేను అనుకుంటున్నా. ఫస్ట్ అవుట్ అయ్యావు కదా, అసలు నువ్వేం చేసావు. సంజనాని చూసి నేర్చుకోండి. సంజన ఫస్ట్ అవుట్ అయింది, బాధపడ్డది, కానీ ఆ తర్వాత బౌన్స్ బ్యాక్ అయింది, కంప్లీట్గా తన చుట్టూ గేమ్ తిప్పుకుంది, తనే రెబలా అన్నట్టుగా డౌట్ వచ్చేటట్టుగా యాక్ట్ చేసింది. చాలా వరకు అందరూ వచ్చి ఆమెను బతిలాడుకునేలాగా చేసింది. పాల ప్యాకెట్లు పోతే ఆమె చుట్టే కథ తిరిగింది. నార్మల్గా కూడా నువ్వే రెబలా అని ప్రతి ఒక్కరు తన దగ్గరికి వచ్చి నన్ను కాపాడు, నన్నేమనుకో అని చెప్పి రిక్వెస్ట్ చేసుకున్నారు. ఇన్ని జరిగినాయి, తన చుట్టూ డ్రామా తిప్పుకుంది. మరి నువ్వేం చేస్తున్నావు కళ్యాణ్? ఫస్ట్ అవుట్ అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నావు నువ్వు? ఏమీ చేయలేదు. ఇది కాదు కదా. సంజన గారిని చూసి నేర్చుకోండి అని చెప్పి సంజనకు కొంచెం ఎలివేషన్ ఇవ్వాలి ప్లీజ్. ఎందుకంటే ఆమెకు చాలా రోజులు అయింది ఎలివేషన్ ఇచ్చి. ఆమెకు ఎలివేషన్ ఇస్తే ఇంకొంచెం గట్టిగా ఆడుతుంది. సో తనని ఫస్టే ఎవరూ సెలెక్ట్ చేసుకోకపోయినా తను అస్సలు బాధపడ్డా కానీ ఆ తర్వాత ఎమ్మటే బౌన్స్ బ్యాక్ అయ్యి అప్పటి నుంచి ఇప్పటి వరకు కథ అంతా ఆమె చుట్టూ తిరిగింది. అండ్ సంచాలకగా ప్రతి రౌండ్లో అద్భుతంగా పర్ఫార్మెన్స్ ఇచ్చింది. సంచాలక్ అంటే ద బెస్ట్ సంచాలక్ అనిపించుకునేటట్టుగా బిహేవ్ చేసింది. దట్ వాజ్ ద గ్రేట్నెస్. సంజనాకని ఖచ్చితంగా పొగడాలి, బాగా పొగడాలి. అప్పుడు కానీ మిగతా వాళ్ళకి బుద్ధి రాదు. అంటే తీసేయగానే ఏడ్చుకుంటూ కూర్చుండు కాదు, ఎందులో ఎక్కడ తీసేసినా ఆడడం కాదు, పర్ఫార్మెన్స్ చూపించాలి అని చెప్పి కొంచెం చెప్పండి సార్ ప్లీజ్. అందరికీ కొంచెం మోటివేట్ చేయండి. నెక్స్ట్ గౌరవ్కి అన్యాయం జరిగింది. ఎన్ని రకాలుగా జరిగిందో మాట్లాడుకుందాం. గౌరవ్ని టీంలో నుంచి ఎందుకు తీసేశారు? కానీ గౌరవ్కి అన్యాయం జరగలేదు. గౌరవ్కి అన్యాయం జరగకుండా పోరాడి సాధించుకున్నాడు. ఫస్ట్ నుంచి కూడా వీళ్ళ టీంలో ఎప్పుడైతే వచ్చిందో ఇమాన్యుల్ తనుజ టీంలో వచ్చిందో వాళ్ళు కుమ్మక్కై గ్రూప్ గేమ్లు ఆడితే వాళ్ళిద్దరే మెయిన్, మిగతా వాళ్ళంతా టుమ్రీ అన్నట్టుగా చూస్తుంటే గౌరవ్ మాత్రం కొట్లాడి టాస్క్ పర్ఫార్మెన్స్ కోసం ఎంట్రీ తీసుకున్నాడు. ఫస్ట్ రౌండ్లో ఛాన్స్ ఇవ్వలే, సెకండ్ రౌండ్లో ఇవ్వలే, థర్డ్ రౌండ్లో తీసుకున్నాడు. అండ్ ఆ తర్వాత గ్రీన్ బ్యాడ్జ్ ఫస్ట్ రౌండ్లో ఇవ్వలే, సెకండ్ రౌండ్లో ఇవ్వలే, థర్డ్కి తను తీసుకునేటట్టు చేసుకున్నాడు. పోరాడిండు తీసుకున్నాడు. ఇక్కడ గౌరవ్ని కంగ్రాచులేట్ చేయాలి. ఆట భలే ఇంప్రూవ్ అయింది గౌరవ్, అద్దర కొడుతున్న ఆటలో సూపర్, కంగ్రాచులేషన్ వన్స్ అగైన్ అని చెప్పి కొంచెం గట్టిగా మోటివేషన్ ఇస్తే బాగుంటుంది. ఇంకొంచెం గట్టిగా ఆడతాడు. ఏంటి పనులు మాత్రం చేయవా, ఎందుకు అందరిని ఇసిగిస్తున్నావు అని చెప్పి ఆ పనుల విషయంలో కొంచెం వార్నింగ్ ఏంటి సార్. మిగతా దగ్గర సూపర్
చాలా బాగా కష్టపడి తన స్పేస్ని తను గ్రాప్ చేసుకునే ప్రయత్నం చేసిండు. తన చుట్టూ ఆట తిరిగేటట్టు చేసిండు. అందరూ కలిసి నేను తీసేశారు కదా, అప్పుడు నువ్వు రెబలా అంటే, సార్ నేను రెబల్ సార్, బిగ్ బాస్ చెప్పిండు అంటారు కావచ్చు. నువ్వు రెబల్ కాదయ్యా, నీకు ఇచ్చిన పవర్ గురించి నీకు తెలియదు, అలాగే నీకు రెబలా కాదా నీకు తెలీదు, నీ దగ్గర స్లిప్ ఉంది, నువ్వు రెబల్ ఎవరో కనిపెట్టమని చెప్తే నేనే రెబల్ అని ఎలా చెప్పుకున్నావు. అది ఎపిసోడ్లో వేస్తే చెప్పేటోళ్ళేమో, వేస్తే అడిగేటోళ్ళు, కానీ వేయకుండా ఈ మధ్య అడుగుతారు కదా, అడిగితే బాగుంటుంది. రైట్. నెక్స్ట్ సాయి ఉన్నావా, కన్ఫ్యూజన్లో ఉన్నావా, ఏంటి సాయి నువ్వు రీతుని దిద్దాం అనుకున్నావా, దివ్యని దిద్దాం అనుకున్నావా, లేదంటే సుమన్ శెట్టిని దిద్దాం అనుకున్నావా, అప్పటిదప్పుడు 3 డెసిషన్లు చెప్పావేంటి, అదేంటి, అయినా టాస్క్లో నేను ఎవరు తీశారో తెలుసు కదా, రీతు కదా, మరి రీతుని తీయకుండా వేరే వాళ్ళని ఎందుకు తీసావు, కనీసం ఉండాలి కదా, టిట్ ఫర్ టాట్ అన్న చేయాలి కదా అని కొంచెం మోటివేట్ చేయండి సార్. ఆడాలి సార్, ఆడాలి, గేమ్ ఆడాలి అని చెప్పండి. నెక్స్ట్ నిఖిలు, ఏమో సార్ నాకు కనవలే, ఏమో సార్ నాకు కనబడదు అని చెప్పండి, కనబడతలేడని చెప్పండి, మళ్ళీ ఒక్క రౌండ్లో కనిపించింది అంతే. కానీ భలే ఫైండ్ అవుట్ చేసింది. నిఖిల్ గురించి చెప్పాలి. దివ్యాని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసిన పర్సన్స్లో దివ్య రెబల్ అని చెప్పి, సుమనన్న రెబల్ అని చెప్పి, రీతు రెబల్ అని చెప్పి ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసిన పర్సన్ అయితే ఖచ్చితంగా నిఖిలే. ఈ విషయంలో మెచ్చుకోవచ్చు, అదొకటి ఉంది పాయింట్, మెచ్చుకుంటే అయిపోద్ది. ఇక ఆ తర్వాత సంజనక్కని సంచాలక సూపర్ చేసినాం, అండ్ స్పోర్టివ్నెస్ బాగున్నది, నేను తీసేసిన కానీ స్పోర్టివ్గా అన్నది ఒకటి చెప్పాలి. ఆ తర్వాత రీతు గురించి, రీతు డెమాన్ ఇద్దరు నిల్చోండి. రీతు డెమాన్ రీతు, మీకు ఒక పనిష్మెంట్ వచ్చింది కదా, మీరిద్దరు మాట్లాడుకోకూడదు కదా, ఎక్కడెక్కడ మాట్లాడుకున్నారో చూపించాలా అని చెప్పి కిచెన్ విషయాల్లో కాకుండా మిగతా ఎక్కడెక్కడైతే మాట్లాడుకున్నారో అవన్నీ క్లిప్పులు కట్ చేసి ప్లే చేసి చూపించండి వీడియోస్, ఎందుకంటే మనకి ఎపిసోడ్ కొంచెం టైం సరిపోతుంది. అదొకటి ఉంది అని చెప్పనే. ఇదొకటి, మీకు పనిష్మెంట్ ఇచ్చినట్లేదయ్యా, మీరేంటి గొడవలు పడుతున్నారు, మీరేంటి అన్నీ చేసుకుంటున్నారు, మీరేంటి అన్ని రకాలుగా మంచిగా మాట్లాడుకుంటున్నారు, మీరు మామూలు కాదు, అయ్యో మిమ్మల్ని ఆపలేరు, అయ్యో సునామీలు వచ్చినా మీరు మిమ్మల్ని మాత్రం ఎవరు ఆపలేరు, అయ్యో సునామీనైనా అరచేతి పెట్టుకుని ఆపొచ్చేమో కానీ మిమ్మల్ని. సరే, ఇదొకటి. ఇంకా అసలు వీళ్ళు మాట్లాడుకోవద్దంటేనే ఇంత కంటెంట్ వచ్చింది వీళ్ళిద్దరికి కలిపి. వీళ్ళు మాట్లాడుకోవాలంటే ఇక కథ డే మొత్తం కొట్లాడుతూనే ఉంటారు. మాట్లాడరయ్యా అంటే కొట్లాడతారయ్యా వీళ్ళు ఇద్దరు కలిసి. సరే రీతు లాస్ట్ దాకా వచ్చి వెళ్ళిపోయావు, కానీ ఏడవలేదు కదా, సూపర్ అని చెప్పండి. కొంతమందికి బుద్ధి రావాలి, కొంతమందికి బుద్ధి ఎట్లా రావాలంటే తీసేయం కదా, ఇది కాదు. రీతుని చూసి నేర్చుకోవడం, రీతుని తీసేసారు లాస్ట్ దాకా వచ్చింది, లాస్ట్లో పోయింది క్యాప్టెన్సీ, ఇంచులో పోయింది, నీ జానెలో పోయింది, నీకు ఇంచులో పోయినాక ఇంచిపోయిన రీతు ఏడవలే, గుహు అని, నువ్వు మాత్రం ఏడుతావు అంటే ముక్కులో ఖర్చు పెట్టుకొని మరీ ఏడుతావు అని చెప్పారు సార్. ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను సార్. రీతు ఏడవది, రీతుకు సింపతి రాదు, రీతు ఏడవది కాబట్టి రీతుది బాధ కాదు, తనుజ ఏడుతుంది కాబట్టి తనుజ బాధ. మా అక్కలు చెల్లెళ్ళు వీడియోలు చేస్తారు. ఇక రీతుదే ఉంది, ఏడిచిందా ఏమన్నా, ఏడితే కదా మనం చూసి ఏడవాలి, బాగా ఏడితే మంచిగా కూడా ఓట్లేస్తాం. రీతు ముక్క కట్టే రీతు ఏడవా, నువ్వు ఏడవని ఎందుకు ఏడవా, నువ్వు అబ్బాయివా అమ్మాయివా, ఏడవాలి, బాగా ఏడవాలి, గుండెలు కొట్టుకొని అనాలి, అప్పుడు మేము ఓట్లేస్తాం, అప్పుడు మేము కరుగుతాం అని వీడియోలు చేయండి కదా అబ్బా. ఇప్పుడు రీతు లాస్ట్ దాకా వచ్చింది, ఓడిపోయింది, ఏడిచిందా, బా మిస్టేక్ జరిగింది అన్నది అంతే. ఎందుకబ్బా ఇట్లా ఏడ్చేటోళ్ళని ఎంకరేజ్ చేస్తారు, ఊరికైనా ఏడ్చేటోళ్ళని ఎంకరేజ్ చేస్తారు. నిజంగా చెప్పు, ఇప్పుడు రీతు కదా బాధపడాల్సింది లాస్ట్ దాకా వచ్చి ఓడిపోయినందుకు. అట్లాగా మాకు వద్దు, అవన్నీ వద్దు మాకు. రీతు మామూలుగా టీషర్ట్లు జీన్ ప్యాంట్లు వేస్తుంది, మాకు మంచి మంచి చీరలు, మంచి మంచి చుడిదారులు, మంచి మంచి డ్రెస్సులు, మంచి మంచి గాగ్రా చోలీలు, క్రాప్ టాపులు, మంచి మంచి లెహంగాలు, బుహంగాలు అన్నీ కట్టాలి, అప్పుడు మంచిగా అనిపిస్తుంది కదా. ఘోరం నువ్వు మరవా, నేను ఊరికే అంటలేను అబ్బా. వాళ్ళని రిప్లికేట్ చేస్తారు, వాళ్ళని అంటే తనుజ డ్రెస్ వేసుకొని మరి చూడు ఏంటది ఒరిజినల్ రెప్లికా అన్నట్టుగా నిల్చుంటున్నారు. ఏదో గబ్బతదేరబ్బా వీళ్ళంతా, ఆట లేదు పాట లేదు, ఇంకా పర్సనాలిటీ షో అంటే ఇది పర్సనాలిటీ షో, ఏడ పర్సనాలిటీ షో, మీ హస్బెండ్స్ పర్సులో ఉన్న పైసల్ని కరిగించే షో. రైట్, ఓకే. నెక్స్ట్ ఎవరున్నారు ఇంకా, రీతుది అయిపోయింది, రీతు డెమాన్ ఇద్దరిది కలిపి ఒకటే చెప్పేసి అయిపోద్ది. డెమాన్ టాస్క్లో పర్ఫార్మెన్స్ చేసే అవకాశం రాలేదు. అవును సార్, రాలేదు సార్, ఓకే పర్లేదు, నామినేషన్లు లేరు కదా, ఇద్దరు సపరేట్గా ఎంజాయ్ చేసారు కదా, ఓకే రైట్. తర్వాత సుమన్ శెట్టన్న ప్రభంజనం, సుమన్ శెట్టన్న స్పెషల్ రీల్ వస్తుంది, స్పెషల్ వీడియో వస్తుంది, సుమన్ శెట్టన్న చేసిన ఆ పర్ఫార్మెన్స్ అదంతా చూపిస్తారు. సీక్రెట్ టాస్క్లో టెట్టే అని చెప్పి మ్యూజిక్ వేస్తారు, గింబాలాలి నన్ను బరేడే అనేసి చూపిస్తారు. సుమన్ అన్న హైలైట్ చేస్తారు. సుమన్ అన్న హీరో, సుమన్ అన్న తోపు, సుమన్ అన్న తురుము. సుమన్ ఏంటి సుమన్ అంత కోపడ్డావు,
ఆ ట్రైన్ టాస్క్లో నేను నిఖిల్ తీసేస్తే అంత సీరియస్ అయ్యావేంటి? అసలు ఆ కోపానికి నిజంగా చెప్పాలంటే మొత్తం గరం గరం అయిపోయింది. ఏపీ తెలంగాణ అంతా అద్దరగొట్టావు సుమన్, మామూలుగా కాదు, సూపర్ అని చెప్తారు. అంతే, అంతకు మించి ఇంకేం లేదు. సో ఇదంతా చెప్పి ఆ తర్వాత మనకి ఇంకేముంది, నాగార్జున సార్ టాటా బై బై, రేపు కలుద్దాం అని చెప్పి ఎంటర్టైన్మెంట్ టాస్క్లు ఉంటాయి సండే రోజు. అది మ్యాటర్. అండ్ ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ గంట కొట్టేసేయండి. ఉంటా. టేక్ కేర్. టాటా బై బై. నమస్తే. శబా కేర్.